బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కలెక్టర్ను ముట్టడించేందుకు అంగన్వాడీలు యత్నించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇక తాము 10 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు సిఐటియు, ఏఐటియుసి నేతలు మద్దతు తెలిపారు. సంయుక్తంగా కలెక్టరేట్ ను ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలకు, నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అంగన్వాడీలను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఓ మహిళా ఎస్ఐని తోసేశారు. దీంతో మహిళా ఎస్ఐ స్వల్ప అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనలు చేస్తున్నారు అంగన్వాడీలు. అరెస్టులతో ఉద్యమాలను అణిచివేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ను ముట్టడించేందుకు అంగన్వాడీలు యత్నించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇక తాము 10 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు సిఐటియు, ఏఐటియుసి నేతలు మద్దతు తెలిపారు. సంయుక్తంగా కలెక్టరేట్ ను ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలకు, నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అంగన్వాడీలను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఓ మహిళా ఎస్ఐని తోసేశారు. దీంతో మహిళా ఎస్ఐ స్వల్ప అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేస్తున్నారు అంగన్వాడీలు. అరెస్టులతో ఉద్యమాలను అణిచివేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి ఆమె పేరు. 10 రోజుల నుంచి మేము నిరసన తెలుపుతున్నాం. 10 రోజుల నుంచి మాకు ఆకలి లేదు, రోడ్ల మీద సరిగా నిద్ర లేదు, పండగ లేదు, బీపీలు డౌన్ అయిపోయినాయి. ఈ రోజు 10వ రోజు నిరసనకు కలెక్టర్ ముట్టడికి వచ్చినాము. ఈ ముట్టడిలో పోలీసు వాళ్ళు తక్కుడికి ఆమెను దొబ్బేసిండ్రు. ఆమె కింద పడ్డది. ఆమె భయంకి, అందరి భయంకి ఆమెకు బీపీ డౌన్ అయి పడ్డది. అక్కడికి వెళ్ళి టెంట్లలో తీసుకొచ్చినాము. ఆమెకు ఈ రోజు నిరసన తోటి ఎట్లా అయింది? ఆమెకి ఏం బీపీ లేదు, రోగం లేదు. కానీ 10 రోజుల నుంచి సరిగా అన్నం లేక, నిద్ర లేక, ఈ టెన్షన్ కు వేధింపులు ఎక్కువైనాయి. మాకు మా సెంటర్లో తాళాలు పల్లగొడుతుండ్రు. 10 రోజుల నుంచి అసలు మా టీచర్లకు నిద్రనే లేదు. పోలీసు వాళ్ళు ఇప్పుడు న్యాయం చేయాలి ఆమెకు. అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 10 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేస్తే ఆ పోరాటాన్ని అణిచివేసేందుకు పోలీసులను ప్రయోగించి దుర్మార్గంగా వ్యవహరించిన పరిస్థితి ఉన్నది. వీళ్ళు అంగన్వాడీలు కాదు, తాగి వచ్చిండ్రు, గొండోళ్ళు, కులమోళ్ళని తీసుకొచ్చిండ్రు, వాళ్ళకు అంగన్వాడీ చీరలు కట్టించిందని నానా దుర్భాషలాడారు. పోలీసులు ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తూ తోపులాటను ప్రారంభించిన పరిస్థితి ఉన్నది. ఒక అంగన్వాడీ టీచరు స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆమెను ఇప్పుడే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి రిమ్స్కు తరలించినాము. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి, సమ్మె డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే విధంగా కార్యాచరణ రూపొందించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రగతి భవన్ కు, సెక్రటేరియట్ కు, అసెంబ్లీను ఇదే తరహాలో ఒక అంగన్వాడీలో ముట్టడిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంగన్వాడీ